హలో వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్ ఫ్రెండ్స్. సో ఇవాళ అంటే నేను చాలామంది ఏంటంటే కనుక నాన్ ఐటీ వాళ్ళు కూడా ఐటీలోకి రావాలని చూస్తున్నారు. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ మెసేజ్ పెడుతున్నాను. అంటే ఐడియా ఉంటే పర్లేదు, ఐడియా లేదు అనుకుంటే కనుక అంటే మీరు కోర్స్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అలాంటివి ఉంటాయి అని చెప్పేసి అప్డేట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఇక్కడ వచ్చారనుకోండి, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చే వాళ్ళకి బాగా ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ కావచ్చు, మనం గూగుల్లో బాగా వెతుకుతూ ఉంటాం అనమాట. సో వస్తున్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకునేసి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాము. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక మీరు ఒక వేలో అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి, మీరు ఇక్కడ వెబ్సైట్ చూడొచ్చు, roadmap.sh అనేది. ఇందులో ఏంటంటే మనకి రోల్ బేస్ రోడ్ మ్యాప్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి స్కిల్ బేస్ పరంగా రోడ్ మ్యాప్స్ ఉంటాయి. ఓకే, అండ్ ప్రాక్టీసెస్ అండ్ క్వశ్చన్స్, ఈ బేసెస్ మీద మీకు రోడ్ మ్యాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు తెలుసుకోవాల్సిందంటే ఒక ఐడియా కోసం అనేసి తెలుసుకోవాలన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెబ్సైట్ అయితే విజిట్ అవ్వండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. సో ఇవాళ నేను బేసిక్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ కొన్ని రోడ్ మ్యాప్స్ అయితే దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. సో ఇది కాకుండా కూడా మీకు ఇక్కడ ఏఐ రోడ్ మ్యాప్స్ ఉంటాయి, జనరేట్ రోడ్ మ్యాప్స్ విత్ ఏఐ అనమాట. ఇలా క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, అంటే వీళ్ళు ఆల్రెడీ జనరేట్ చేస్తున్నారు అనుకోండి దాని మీద, బట్ అలా కాకుండా మీకు ఈ విధంగా కూడా కొన్ని కోర్సెస్ ఎక్స్పర్ట్ వైజ్గా కావచ్చు, లేదంటే కనుక స్కిల్ బేస్ కావచ్చు, ఇలాంటివి కూడా మీరు ఏంటంటే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నాను అనుకోండి, నేను సింపుల్గా ఏదో ఒకటి క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఇవన్నీ ఏంటంటే కనుక డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏఐ క్వాలిటీ ఇంజనీర్ అనుకుందాం. ఓకే, సో క్వాలిటీ ఇంజనీర్ అవి ఏమంటారు, ఏఐ జనరేట్ చేసినది. మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ, లేదంటే మీరు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కంప్లీట్గా మీరు చూడాలి అనుకుంటే కనుక మీరు లాగిన్ అయితేనే మీకు ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎస్. సో ఇక్కడ చూసారు కదా, ఏఐ అంటే ఏఐ జనరేట్ చేసిన రోడ్ మ్యాప్స్ ఇవన్నీ. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా మీరు క్లిక్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఏంటంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు జనరేట్ చేసి ఉంటే కనుక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ సూపర్విజన్ లీడింగ్ అంటే ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాడప్ చేసుకోమని అడుగుతారు అనమాట. సో ఈ విధంగా కూడా మీరు ఏంటంటే రోడ్ మ్యాప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. లేదు బేసిక్ రోడ్ మ్యాప్స్ చూస్తున్నారు అనుకోండి, అఫీషియల్ రోడ్ మ్యాప్స్. సో ఇవన్నీ అఫీషియల్ రోడ్ మ్యాప్స్ అనమాట. మీకు కంప్లీట్గా స్కిల్ బేస్డ్ పరంగా ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటూ వస్తున్నాయి అనమాట. అబ్సల్యూట్ బిగినర్స్ అన్నారు అనుకోండి, కంప్లీట్గా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవడానికి ఈ రోడ్ మ్యాప్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. లేదు ఓవరాల్గా నాకు ఇదంతా వద్దు, నాకు కంప్లీట్గా నేను చూసుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఆల్ రోడ్ మ్యాప్స్ వెళ్తే మీకు డిఫరెంట్ రోడ్ మ్యాప్స్ ఇస్తాడు రోడ్ బేస్ ప్రకారము. సో మీరు దాని మీద క్లిక్ చేసుకునేసి కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారనుకోండి, ఇంతకుముందు చూసినప్పుడు మీకు డిఫరెంట్గా కనిపించవచ్చు, ఇక్కడ కూడా మీకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. సో ఏమేమి నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకి ఏంటి అంటే కనుక రైట్ క్లిక్ చూసుకున్నారు అనుకోండి, మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చేస్తారు, అంటే ఏమేమి నేర్చుకోవాలి. ఇక్కడ మీరు చూసారనుకోండి, నేను మళ్ళీ ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంది. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో మీకు ఏంటంటే క్లియర్గా కట్గా ఏమి ఇచ్చాడు ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నాడు. రైట్, ఇన్ఫర్మేషన్ ఏం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలని. ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు అసలు అదే సేమ్ అక్కడికి ఇక్కడికి చేంజెస్ ఉండవు. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే కనుక కంప్లీట్గా కొంచెం ఇన్పుట్ అనేది యాడప్ చేశారనమాట. యాడప్ చేసుకునేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి
ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పికప్ చేసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇది కంప్లీట్గా ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి యొక్క రూట్ మ్యాప్ అనమాట. ఇది బేసిక్ వాళ్ళకి అందరికి కూడా సేమ్ ఉంటుందండి, దీంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు, అందరూ అవే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడు ఇది అయిపోయింది. నేను ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చా అంటే ఎస్ అండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా నేర్చుకోవచ్చు. మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తాడు, ఈ కంప్లీట్ పీడిఎఫ్ ఫార్మాట్. ఓకే, సెకండ్ బ్యాక్ వద్దాం. మీరు అదే విధంగా మీరు డేటా అనలిస్ట్ లేదంటే డివాప్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, డివాప్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా స్టెప్ బై ప్రాసెస్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా మీరు తీసుకోగలిగితే, మీరు లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే మీకు ఇంకా సింపుల్గా మీకు ఆ రోడ్ మ్యాప్ కంప్లీట్ పిక్చర్ ఇచ్చేస్తాడు. బట్ ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మీరు క్లిక్ చేసుకోవాలి అంటే కనుక కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఇక్కడ నేనేంటంటే చాట్‌జీపీటీ ఆల్రెడీ ఇంక్లూడ్ చేశానండి. సో అందుకనేసి నాకు చాట్‌జీపీటీలోకి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట, డివాప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, నాకు ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేశానంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా సమ్మరైజ్ అంటే మీకు ఏంటంటే పీడిఎఫ్లో ఏంటంటే ఆప్షన్స్ మీకు గూగుల్లో కూడా ఇస్తాడు. ఓకే, క్విజ్ మీ అని అడిగామనుకోండి, క్విజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు అడగడం ఇవ్వడం కొత్త వస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే చాట్‌జీపీటీని యూస్ చేసుకుంటూ కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డివాప్స్లోకి వచ్చారంటే డివాప్స్లో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఉంటుందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీకు ఇదే రోడ్ మ్యాప్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు, అప్డేట్ చేసుకుంటూ కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చాట్‌జీపీటీ యూస్ చేసుకునేసి కూడా నేను ఇలా ఉన్నాను, నా పొజిషన్ ఇది, సో వాట్ క్వశ్చన్స్ దట్ ఐ నీడ్ టు ఆన్సర్స్ కావాలంటే ఆన్సర్ చెప్పాలంటే అక్కడ ఆన్సర్స్ మీరు ప్రాంప్ట్ ఇచ్చారంటే ఆ ప్రాంప్ట్ తగినట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇది రోల్ బేస్ కదా. కమింగ్ టు స్కిల్ బేస్. ఓకే, ఇప్పుడు స్కిల్ బేస్ చూసుకున్నారు అనుకోండి, స్కిల్ బేస్లో కూడా నేను చూపిస్తాను మీకు. రియాక్ట్ డెవలపర్కి మీరు రియాక్ట్ ఆల్రెడీ నేర్చుకుంటూ ఉంటే కనుక స్కిల్ బేస్ ప్రకారం ఏం నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది అవైలబుల్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఏంటంటే కనుక చూసుకునేసి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా చెప్పాను, సిఎల్ఐ టూల్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాము, ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ వెబ్సైట్స్ ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఫ్రీ రిసోర్సెస్ ఉన్న వెబ్సైట్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు లాగిన్ అయ్యేసి తీసుకున్నారంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే మనం నేర్చుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. మనం ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఏ సోర్సెస్ నుంచి కూడా నేర్చుకోవచ్చు కదా. సో అదేవిధంగా వీళ్ళు కూడా అప్డేట్ చేసేసారనమాట. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది టచ్ బేస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతుందండి. సో మీరు అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే స్కిల్ బేస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మనకి. ఇందులో కూడా రోడ్ మ్యాప్స్ చాలా వరకు ఇక్కడ చూడండి, వీళ్ళు ఆల్మోస్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఆల్ క్విజెస్ 75 జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రిప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చాడు. సో ఈ విధంగా కూడా మీరు మీ నాలెడ్జ్ని ఏం చేస్తారు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రియాక్ట్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు, రియాక్ట్ మీద కూడా మీరు 51 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే కనుక క్లిక్ టు ఆన్సర్, ఇక్కడ ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చూడొచ్చు. ఓకే, సో మీరు ఆన్సర్ చెప్పుకుంటున్న టైంలో కూడా మీరు ఏంటి అనేసి చూసుకోవచ్చు, ఎటువంటి ఆన్సర్స్ ఉన్నాయి ఏంటి, ఆ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఆటోమేటిక్గా ఒక సైడ్ మీకు కంప్లీట్గా క్వశ్చన్స్ అవుతూ ఉంటుంది, మీ కోర్స్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు మీ క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ స్కోప్ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ స్కిల్ బేస్ రిలేటెడ్ చాలా ఉన్నాయన్నమాట. స్కిల్ బేస్ రిలేటెడ్ చాలా ఉన్నాయి. దెన్ బెస్ట్ ప్రాక్టీసెస్, బ్యాక్ అండ్ పర్ఫార్మెన్స్, కోచింగ్,
ఇక్కడ మీరు ఏంటి అనేది చూసారనుకోండి, మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే కనుక మీకు ఇమీడియట్గా ఆన్సర్ లేదనుకోండి, ఆన్సర్ దాని మీద క్లిక్ చేయగానే అది వెళ్ళిపోతుంది అనమాట. సో డేటాబేసెస్ ఏంటి ఏంటి ఏ విధంగా ఉంటాయి, సెక్యూరిటీ ఏంటి, ఏం చేస్తారు, మీరు చేస్తున్న రొటీన్ కోర్స్లో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మీరు పెట్టే రిజ్యూమ్లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతారు. సో ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, ప్రాజెక్ట్ యొక్క ఎస్డిఎల్సి ఏం జరుగుతుంది, ఆర్టెక్ అంటే ఏంటి, తర్వాత వాటి యొక్క మెథడాలజీస్ ఏమున్నాయి, అంటే యాజైల్ మెథడాలజీ యూస్ చేస్తున్నారా, స్క్రమ్ మెథడాలజీ యూస్ చేస్తున్నారా, వాటర్ ఫాల్ మెథడాలజీ యూస్ చేస్తున్నారా అనేవి మీరు ఐడియా ఉండాలి. సో ఇవన్నీ ఐడియా ఉండడం వల్ల మీకు ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు ఇంకా ఫాస్ట్గా మీ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా 1 to 1 మీకు ఇది అయిపోతుంది. మీకు ఇక్కడ క్వశ్చన్స్ చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా. సో ఫ్రంట్ ఎండ్లో ఏం అడుగుతారు క్వశ్చన్స్, బ్యాక్ ఎండ్లో ఏం అడుగుతారు క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకోండి. సో మీకు వన్ సైడ్ కంప్లీట్గా మీ కోర్స్ అవుతుంటుంది, మీ ప్రాక్టీస్ అవుతుంటుంది, ప్లస్ మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎలా చెప్పాలి ఏంటనేసి ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ హౌ ఆల్ దిస్ రోడ్ మ్యాప్ అనేది మన నాన్ ఐటీ గైస్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా సరే జీల్ నుండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి. అది మర్చి చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ మరి చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు తప్పదు, నేర్చుకోవాలి, ముందుకు ఎదగాలి అనుకున్నప్పుడు. ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే బీటెక్ వాళ్ళు ఈ స్టాండర్డ్ ఉండేవాళ్ళు, తర్వాత డిగ్రీ వాళ్ళంటే ఏం లేని వాళ్ళు అనే సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆఫ్టర్ 2020 తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, ఆ ప్రాసెస్ మొత్తం చేంజ్ అయిపోయింది. నీ దగ్గర స్కిల్ ఉంటే కనుక నువ్వు తోపు, అంతే. నువ్వు బీటెక్ చదువు, డిగ్రీ చదువు, నువ్వు బీటెక్ చదవకపోయినా పర్లే, ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది. నీ దగ్గర స్కిల్ ఉందా, ఇప్పుడు అది చూస్తున్నారు. సో ఆ స్కిల్ అనేది ఎంతవరకు మీ దగ్గర ఉంది అనేసి మీరు ఏమంటారు క్విజ్ రూపంలో కావచ్చు, లేదంటే క్వశ్చన్ రూపంలో కావచ్చు, ఏదైనా అడిగి మీరు అప్డేట్ చేసుకుంటే కనుక ఇట్ విల్ గో యాజ్ మచ్ యాజ్ ఫాస్టర్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రము జస్ట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, దట్ హెల్ప్స్ టు దెమ్ యాజ్ వెల్. సో నీకు లింక్ కావాలన్నప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ హెల్ప్స్ టు యూ. థ్యాంక్ యూ.